ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం కొండాపూర్ హనుమాన్ నగర్లో ఉన్న అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఆలయానికి సంబంధించిన విశేషాలు, అలాగే పూజా విధానం ఎలా జరుగుతుంది, అసలు అర్ధనారీశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. మీ పేరు? మహిపాల్ యాదవ్. ఈ గుడి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఉత్సవాలు అనేది జరుగుతుందా అండి? ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రి జరుగుతుంది, ఉత్సవాలు ప్లస్ నవరాత్రులు జరుగుతాయి, చిన్నమ్మ కళ్యాణం ఉంటుంది, మరియు నవరాత్రులు జరుగుతాయి, మళ్ళీ కార్తీక మాసం జరుగుతుంది, అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అమ్మ. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏమని చెప్తారండి మీరు చెప్పండి. ఇక్కడ ప్రత్యేకతనే శివపార్వతులమ్మ. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు మనం అందరం కూడా శివపార్వతులను చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు ఈ సృష్టిలో పెద్దవాళ్ళైనా పండితులైనా మనని శివపార్వతులు లెక్క ఉండమని చెప్పి దంపతులను దీవిస్తూ ఉంటాం. కానీ మనం మాత్రం వాళ్ళని విడదీసి పూజ చేస్తూ ఉంటాం. శివాలయంకి వెళ్తే కలిసి శివుడికి ఒక్కడికే పూజ జరుగుతుంది, అక్కడ అమ్మవారిని కలిపి ఎక్కడ పూజించం. పక్కనే మళ్ళీ అమ్మవారి గర్భగుడి ఉంటుంది, అక్కడికి పోయినా వాళ్ళకొక్కరికే పూజ జరుగుతుంది, వాళ్ళని ఎప్పుడు కూడా కలిపి పూజించం. సో మాకు పెద్దమ్మ తల్లి ఇచ్చిన ఆదేశం ఈ ఆలయం కట్టడం. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఇక్కడ కలిపి పూజించడం, ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా వాళ్ళని ఎందుకు కలిపి పూజించాలనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అదే విషయాలు మేము ఇక్కడ ప్రజలకు చెప్తూ ఉంటాం, అదే ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అంటే అమ్మవారు చెప్పారు అని అన్నారు కదా, అది ఎలా జరిగింది? వాక్కు రూపంలో చెప్తుంది. ఇక్కడ మేము విన్నామండి, ప్రతి శుక్రవారం కూడా భోజనాలు జరుగుతాయి అంట కదా? ప్రతి శుక్రవారం ఇక్కడ భోజనాలు ఉంటాయమ్మా. ఇక్కడ వారంలో 4 సార్లు నక్షత్ర ఆరతులు ఉంటుంది. శుక్రవారం, సోమవారం, ఆదివారం, మంగళవారం, ఇట్లా ప్రతిరోజు కార్యక్రమాలు అనేవి రెగ్యులర్గా జరుగుతుంటాయి. శుక్రవారం రోజు కుంకుమార్చనలు ఉంటాయి సాయంత్రం పూట. ఇక్కడ ఏ పూజ జరిగినా శివపార్వతులకు సంబంధించిన పూజలు మరియు ఎల్లమ్మకు సంబంధించిన పూజలు, ఇది కేవలం మనకు ప్రదోష టైంలోనే ఈ పూజలు అనేవి ఇక్కడ సాయంత్రం పూట జరుగుతూ ఉంటుంది. అనే చాలా పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే శుక్రవారమే భోజనాలు పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా అండి? ఇక్కడ భోజనాలు మేము ఒక్కరోజు అని కాదు, మాకు అమ్మ కలిగిస్తే ప్రతిరోజు చేయాలనేదే మా యొక్క ఉద్దేశం. సో అమ్మ దయ. ఇప్పటివరకు అయితే మేము అనుకునేది ఏంటంటే ప్రతిరోజు చేయాలనేది. సో అమ్మ మాకు ఇచ్చిన అవకాశం ఇప్పుడు ఈ ఒక్కరోజుకి అవుతుంది, తర్వాత రాబోయే రోజులలో ప్రతిరోజు పెట్టాలనేదే మా. అంటే ఇది పెట్టుబడి అంతా ఎవరు పెట్టుకుంటారు? అంతా మేమే చూసుకుంటాం. అంతా మీరే చూసుకుంటారా? ఎవరైనా బయట నుండి వచ్చి మరి డబ్బులు ఇవ్వడం ఏం చేయరా? ఇక్కడ మాకు అమ్మ ఇచ్చిన ఆదేశం, ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకొని చేసిన కార్యం కాదు. ప్రతిదీ కూడా ఇక్కడ ఎవరు డొనేషన్స్ లేవు. సరే ఇక్కడ భక్తులు మాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే మేము చెప్తూ ఉంటాం, వాళ్ళకి ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే సరే బియ్యమో లేకపోతే నూనెనో తెచ్చి చేయండి, అవి కూడా అన్నప్రసాదన కార్యక్రమంలో వాడుతుంటాము. ఇక్కడ మార్నింగ్ ఏ టైం నుంచి పూజలు స్టార్ట్ అవుతాయండి? మార్నింగ్ 6 to 12:30, ఈవినింగ్ 5 to 8:30. ఈవినింగ్ కూడా ఉంటుందా? అంటే రోజుకు 2 సార్లు పూజ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఇంకా ముడుపులు అని విన్నాం మేము, అసలు ముడుపులకు రీజన్ ఏంటండి? ఇక్కడ ఒక విశిష్టత గర్భరక్షకాంబిక ఉంది. ఇక్కడ ఆ గర్భరక్షకాంబికకు ఏంటంటే ఇక్కడ ఎవరైనా పిల్లలు కాని వాళ్ళకైనా లేకపోతే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకైనా కళ్యాణ లక్ష్మి. సో ఇక్కడ ఇంకా ఇతర కోరికలు ఏది ఉన్నా కానీ నెరవేరుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చి ఆ మొక్కుకొని అది కట్టుకొని పోతుంటారు. ఆ తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఆ ముడుపు తీసేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ తీయడం ఉంటుంది. ఇంకా ఇట్లా ముడుపు కాకుండా ఇంకా కోరికలు నెరవేరడానికి ఇంకేమేం చేస్తారు ఇక్కడ? ఈ ఆలయంలో నవశక్తి స్థాపన చేయడం జరిగింది. 3 ఆలయాలు కలిపి నవశక్తి స్థాపన చేయడం జరిగింది. ఒక్కొక్క శక్తి పేరు, ఇప్పుడు శక్తులు ఉంటాయి. ఇప్పుడు 4వ శక్తి కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని. సో ఇట్లా 9 ప్రదర్శనలు 3 గుడులు కలుపుకొని చేస్తే మీరు ముడుపు కట్టినా కట్టకపోయినా ఈ 9 ప్రదర్శనలు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా అంటే వాళ్ళు మీ కోరికలు ఏదైనా ఉంటే ఒక్కొక్క శక్తి పేరు తలుస్తూ మీ కోరికలను మొక్కుకొని వాళ్ళ పేరు తలుస్తూ శివపార్వతులను తలుస్తూ మీరు ప్రదర్శనలు చేసుకుంటే చాలామందికి మంచి జరిగింది.
అందులో కూడా మేము ఒకటే విషయం చెప్తాం, ఏదో ఫాల్స్ ప్రామిసెస్ కాదు, సృష్టికి విరుద్ధమైన కోరికలు ఏ ఉన్నా నెరవేరవు. అది సృష్టిలో మంచి కోరికలు అనే కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే చాలా మంది కోరికలతోటే వస్తూ ఉంటారు కదా, అవునమ్మా, అయితే కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా. తప్పకుండా. చాలా మందికి మంచి జరిగింది, అందుకోసమే ఇంతమంది వస్తున్నారు, లేకపోతే ఎందుకు అవును, వస్తారు? చాలా మంది వచ్చారు, చూసాం మేము కూడా. అందుకు. ఇంకా మీరు ఇప్పుడు పూజలకు సంబంధించినవి అవన్నీ ఎవరు చూసుకుంటారండి, మీరే చూసుకుంటారా? మదమ్మ చూసుకుంటుంది అన్నీ, ప్రతిదీ. ఇక్కడ నేనున్నది కలిసి సూపర్వైజర్ జాబ్, కానీ ఇక్కడ ప్రతిదీ ఈ బొమ్మ రావాలా, ఈ డిజైన్ రావాలా, ఈ గుడి ఇట్లా కట్టాలనేది ప్రతి దాంట్లో కూడా మదమ్మనే మొత్తం ప్రతిదీ అన్ని చూసుకున్నది. గుడి నిర్మించడానికి మరి ఎవరైనా సహాయం చేశారా, లేకపోతే ఎవరు పెట్టుకున్నారు డబ్బులంతా? డబ్బులంతా మీరే పెట్టుకున్నారా? అంటే గవర్నమెంట్ ఇట్లా ఏం? గవర్నమెంట్ సంబంధం ఏముంటుందమ్మా గుళ్ళతో? గవర్నమెంట్ అంటే చాలా మంది అంటారు కదా, కొంతమంది గవర్నమెంట్ సంబంధించి ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు ఏది పెట్టదు, అంతా రెడీ అయిన తర్వాత గవర్నమెంట్ వస్తుంది. కానీ ఏ ఆలయానికి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి గుడి కట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏ గుడి కట్టినా అంతా భక్తులు చేసి కట్టినదే ఉంటుంది. ఈ ఆలయం మాత్రం మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం, అది మేము చేసాం. ఇప్పుడు భోజనాలు ఎంత మందికి పెడతారండి మరి? ఇక్కడ మేము ఎంత అని లేదు, ఎంతమంది వస్తే అంతమందికి పెడతాం. ఎంతమంది వచ్చినా పెడతారా? మరి అంటే వంట చేయడానికి వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుంటారా, లేకుంటే అమ్మవారి సేవలు అని చేస్తారా? లేదు, తీసుకుంటారా? వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఉంటుంది కదా. ఇక్కడ మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక 10 కుటుంబాలకు మేము జీవితాన్ని ఇస్తున్నాం. సరే, దేవుడు భక్తి అదంతా ఉన్నా మా సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇక్కడ ఈ గుడి నుంచి చాలామందికి మంచి జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ పనిచేసే వాళ్ళైనా పంతులైనా వాళ్ళ కుటుంబాల్లో ఒక 10 ఫ్యామిలీలను అయితే మేము కాపాడుతున్నాం అన్న ఒక భావనలో మేమైతే ఉన్నాం. మాకు ఆ హ్యాపీనెస్ ఇస్తుంది అమ్మవారు. ఇందాక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అభిషేకం చేశారు కదా వాటర్ తోటి, ఎందుకు ప్రత్యేకించి చేశారు? అంటే ఏ టెంపుల్లో ఉండదు కదా ఇలా? ఇక్కడ ఉత్సవమూర్తులకే జరుగుతుంది. ఏదైనా సరే శివపార్వతులకు కలిపే ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. అది సోమవారం శివుడికి అని అనుకుంటాం మనం, శుక్రవారం అమ్మవారం అనుకుంటాం. సో ఇక్కడ వాళ్ళిద్దరిని కలిపే పూజ చేస్తాం మేము. సోమవారం కూడా వాళ్ళిద్దరిని కలిపే అభిషేకాలు జరుగుతాయి. మరియు మళ్ళీ శుక్రవారం కూడా వాళ్ళిద్దరిని కలిపే అభిషేకం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం సోమవారం ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం సోమవారం. రేపు ప్రత్యేకమైన రోజు, రేపు శని త్రయోదశి ఉంది. ఇక్కడ మనమందరమేమో నువ్వులు దానాలు లేకపోతే ఆయిల్ తోటి అభిషేకం చేస్తుంటాం శనికి. కానీ యాక్చువల్లీ మనం శని త్రయోదశి అనేది మనం తెలుసుకోవాలి, శని పుట్టినరోజు కాదు అది. శని ఆ ఒక్కరోజు శివపార్వతుల ధ్యానంలో ఉంటాడు. మరి ఆ రోజు ఏం చేస్తే మంచిదంటారు? ఆ రోజు హోమం చేయాలి, శివపార్వతులను కలిపి పూజిస్తే, శివపార్వతులను పూజ చేస్తే శని చాలా ఇష్టపడతాడు. ఆ రోజు ఆయన ఆల పూజలో ఉంటాడు. మిగతా ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం శివుడికి పార్వతికి డెడికేట్ చేస్తాడు ఆయన ఆ రోజుని. ఇక్కడ కూడా అదే పూజ చేస్తాము. శని ఏదైతే ఆరాధిస్తాడో శివపార్వతులను, ఇక్కడ కూడా అదే పూజ జరుగుతుంది. చాలామంది భక్తులు ఎవరైనా రావాలనుకుంటే కూడా శని త్రయోదశి రోజు ఇక్కడ హోమం ఉంటుంది సాయంత్రం పూట. ఏదైతే ప్రదోష టైంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే, మీ ఏదైతే నువ్వులైనా చేయాలనుకుంటారు కదా, ఆ నువ్వులను డైరెక్ట్ ఆ హోమంలోనే వేసి ఆ శనికి అర్పిస్తూ ఉంటాం మనం. అంటే దానం ఇవ్వడం అని అంటారా? దానం కాదు, హోమం చేస్తాం నువ్వులతోటి. ఇప్పుడు మీరు ఇందాక దానం అన్నారు కదా, మరి శివునికి ఏమైనా దానం ఇవ్వచ్చా? అంటే కోరికలు కోరుకున్నవారు దానం అనేది, ఇప్పుడు శివపార్వతులు మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళమ్మ, వాళ్ళు ఎవరి దగ్గర ఏది కోరరు, ఇస్తారు తప్పించి కోరరు. కానీ మనం అందరం కూడా అనుకునేది ఏంటంటే, దేవుడికి మొక్కిన మనం ఇవ్వకపోతే ఏదో జరిగిపోతుంది అన్నది తప్పది. శివపార్వతులు మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని మనం అందరమేమో అర్ధనారీశ్వరుడు, శివశక్తి, శివపార్వతులని కొలుస్తూ ఉంటాం అర్ధనారీశ్వరుడు. కానీ ఆ ఒక్క దాని గురించి తెలుసుకోవాలంటే, ఆ ఒక్క రూపాన్ని ఆది పరాశక్తి అంటారు. యాక్చువల్లీ ఆది పరాశక్తి అంటే, ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఆ ఒక్క అర్ధనారీశ్వర రూపాన్ని మీరు దర్శనం చేసుకోండి. మీరు దర్శనం చేసుకున్నప్పుడు మీరు ఆ విగ్రహాన్ని గమనిస్తే, ఆ ఒక్క శరీర భాగాలు ఆయనలో ఉంటాయి, నాలో ఉంటాయి, నీలో ఉంటాయి. ప్రతి ఒక్కరి మనిషి సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్క మనిషిలో ఆ శరీర భాగాలు అనేటివి ఉంటాయి. సో మనమందరం అనుకుంటాము, ఏదో అనుకునేది లేదు. ఇప్పుడు మీ శరీరాన్ని మీరు 2 భాగాల కింద విభజించుకోండి, అర్ధనారీశ్వర రూపంలో ఊహించుకోండి. ఊహించుకుంటే మీరు కుడి పక్కన బలంగా ఉంటారా? బలంగా ఉంటారా? కుడి పక్కన, ఎడమ పక్కన కొంచెం వీక్గా ఉంటారు. మీ యొక్క సైజెస్ కూడా తేడా ఉంటాయి. మీరు గాజులు వేసుకున్నప్పుడు అర్థమవుతుంది, రైట్ హ్యాండ్ టైట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లూజ్గా ఉంటుంది. చెప్పులు వేసుకుంటే, కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కూడా అర్థమవుతుంది, రైట్ లెగ్ టైట్ ఉంటుంది, లెఫ్ట్ లెగ్. ఇదే నిదర్శనం శివపార్వతులు మనలోనే ఉంటారని చెప్పడానికి. ఇది శివయ్య భాగం, ఇది అమ్మ భాగం.
మీరు ఒకసారి విగ్రహాన్ని గమనిస్తే శివయ్య కొంచెం బలంగా ఉంటాడు, అమ్మ కొంచెం నాజుగ్గా ఉంటుంది. సో ఇదే నిద్ర శివపార్వతులు ఎక్కడో గుళ్ళల్లో ఉండరు, మీలోనే మీతోటే మనలోనే, మన శరీరం వాళ్ళది. ఈ సృష్టికే అమ్మ నాన్న అని చెప్పడానికే ఇదే నిదర్శనం. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు శివపార్వతుల గురించి. ఇక్కడికి టెంపుల్కి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ కానీ, ఇక్కడ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది ఇక్కడ ఉంటే. ఎవ్రీ ఫ్రైడే వస్తారా? ఎవ్రీ ఫ్రైడే వస్తాను. ఇక్కడ లంచ్ కూడా వాళ్ళే ఎవ్రీ ఫ్రైడే అరేంజ్ చేస్తారు. ఎలా ఉంది లంచ్ మరి? బాగుంటుంది, క్వాలిటీ ఫుడ్ పెడతారు. ఏమన్నా కోరికలు నెరవేరాయా మరి? అంటే నేను వచ్చినప్పటి నుండి నార్మల్ 1 month అవుతుంది, ఇప్పటి వరకైతే ఏం కోరుకోలేదు, చూడాలి మేబీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి ఎవ్రీడే వస్తారా? లేదు, ఫస్ట్ టైం వచ్చారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము యాక్చువల్గా మా పిన్ని వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ దగ్గర ఫొటోస్ చూసి బాగుంది అనుకొని చూడడానికి వచ్చి క్రాస్ రోడ్స్ నుంచి వచ్చాము చూడడానికి. ఓకే, ఫొటోస్ చూసి వచ్చారా? అంటే భక్తితో కాదు, ఫొటోస్ కోసం వచ్చారా? గుడికి ఎక్కడైనా వెళ్తాం కదండి, ఇక్కడ కొత్తగా టెంపుల్ ఫస్ట్ టైం చూస్తున్నాం కదా. ఓకే, టెంపుల్ చూడగానే నచ్చేసింది, వచ్చేసారు. చాలా బాగా. ఏమైనా కోరికలు కోరుకున్నారా మరి? చాలా చాలా కోరుకున్నారా? మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారా? రావాలి. రావాలి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా ఫ్రెండే తీసుకొచ్చింది, మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. మంచి లేకపోతే తనే తీసుకొచ్చింది, వెళ్దాము అది ఇదని. ఓకే, కాస్త ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారా? ఎన్ని అవర్స్ అవుతుంది మీరు వచ్చి మరి? మేము 10 కాదు 9:30కి వచ్చాము. ఓకే, పూజ ఎలా జరిగింది మరి? మంచిగా అసలు చేపిస్తారు అనుకోలేదు. అంటే నార్మల్ ఎక్కడ టెంపుల్స్ లలో చేయించారు కదా, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి చేపిస్తున్నారు. మీరు చేశారా మరి? ఎలా అనిపించింది? మీరు ఇక్కడ దగ్గర నుండి చేశారు కదా. దగ్గర అసలు ఓపెన్ చేయగానే కాస్త ఇట్లా మంచి ఇట్లా కనువిందుగా ఉండే. అభిషేకం చేసినాం, చాలా బాగా అనిపించింది. బాగా అనిపించింది. బాగుంది ఫుడ్. తిన్నారా మరి మీరు? తిన్నాం. హాస్టల్ ఫుడ్ మంచిగా లేదన్నా, ఇదే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆంటీ నమస్తే నాన్న. మీ పేరు? స్వర్ణలత. ఎక్కడి నుండి వచ్చారు? కొండాపూర్లో ఉంటాం. ఇక్కడికి ఎప్పటికి వస్తూ ఉంటారా? 3 నెలల బట్టి వస్తున్నాను నాన్న. నేను 3 నెలలు. ప్రతి వారం వస్తాను. ప్రతి వారం వస్తారా? అంటే ప్రతి శుక్రవారం ప్రతి వస్తుంటారా? శుక్రవారం వస్తాం. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడికి? బాగుంది నాన్న, ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంటది. ఏ కోరిక ఊరుకున్నా తీరుద్ది. తీరుద్దా? ముడుపు ఏమైనా కట్టారా? కట్టామమ్మా, మేము 3 నెలలు అవుతుంది కట్టి. మా అమ్మాయి గురించి మొక్కుకొని కట్టాను నేను. ఒకసారి మాకు ప్రాసెస్ చెప్తారా ఎలా కట్టారో? చెప్తానమ్మా. చెప్పండి ఒకసారి. అది కొబ్బరికాయ తెచ్చుకోవాలి మనము, అది ఒకటి బ్లౌజ్ పీస్ తెచ్చుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చేసి అమ్మవారి దగ్గర మన పూజారికి ఇస్తే అమ్మవారి దగ్గర పెట్టి మనకి ఇచ్చేస్తారు. 9 చుట్లు రౌండ్లు తిరగాలి. తిరిగేసి మళ్ళీ మనం పంతులకి ఇస్తే ఆ చెట్టు కట్టేస్తారు వాళ్ళు. అంటే ఏ కోరికైనా కోరికైనా తీరుద్దమ్మా. మీకు బయట టెంపుల్స్ కంటే ఇక్కడ టెంపుల్స్ కి డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా? అంటే ఇక్కడ ఇలాంటిది ఎక్కడ లేదు కదమ్మా ఇప్పుడైతే. అట్లా ఇక్కడ పూజ విధానం ఎలా? చాలా బాగా చేస్తారమ్మా. ఎవరికైనా అభిషేకం చేసే అవకాశం ఇస్తారు, బాగా చేస్తారు. ఇందులో మనం డబ్బులు కూడా డిమాండ్ చేయరు, మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. అన్నదానం కూడా బాగా చేస్తారమ్మా. ఎంతమంది వచ్చినా చేస్తారు, మంచి క్వాలిటీ ఫుడ్ పెడతారు. ఏ గుళ్ళో లేదు ఇలా. ఇప్పుడు మీకు ఇంకా మరి మీరు ఎవరికైనా చెప్పారు ఇక్కడ టెంపుల్ ఉంది అని? చాలా మంది చెప్పామమ్మా. మేము యూట్యూబ్లో చూసి చాలా పబ్లిసిటీ అయింది గుడి. అంతకుముందు తెలిసేది కాదు నాకు, మా ఫ్రెండ్ చెప్పారు. తన ద్వారా ఇట్లా చాలా మంది వచ్చేసాం మేము. ఓకే, వాళ్ళు కూడా కట్టారు, ముడుపులు కట్టారు, అందరికీ కోరికలు తీరినాయి. వాళ్ళు కూడా అన్నదానానికి ఇస్తాం అనుకున్నారు. వాళ్ళు చేతికి తీసుకోరు, మనం ఉండిలో వేయాలి అమౌంట్. తీసుకోరు మొత్తం ఆయనే. మన గుడి కట్టించిన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు, ఎవరిని అడగరు అమౌంట్ ఇవ్వమని కూడా. అంటే మనకి ఇష్టం, మన ఇష్టం అది. మన కోరిక తీరితే మనం అనుకుంటే ఇవ్వాలి తప్పించి చేతి ఇవ్వాలని అయితే చేతికి ఇచ్చేది డిమాండ్ అయితే చెయ్యరు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు? అశోక్ అమ్మా. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? నేను 3 years నుంచి చేస్తున్నాము. 3 years నుంచి చేస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మార్నింగ్ ఏ టైం నుంచి ఇక్కడ ఉంటారు మీరు? నేను మార్నింగ్ వచ్చేసి 9 నుంచి స్టార్ట్ అవుతాను. 9కి ఇక్కడ ఉంటారా? ఈవినింగ్ 5కి 5కి వెళ్ళిపోతారా? ఇక్కడ పూజా విధానం ఎలా జరుగుతుంది? చాలా బాగుంటుంది, చూడలేము, అంత మంచి అనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుందా? మనసు ప్రశాంతం అనిపిస్తుంది. భక్తులు ఎట్లా వస్తారు మరి? చాలా బాగుంటారు. అంటే రోజు వస్తారా లేకపోతే? అంటే మనకు మంచి మంచి ఫెస్టివల్ ఉన్నప్పుడు వస్తారు, శివరాత్రి ఇవన్నీ ఉన్నప్పుడు వస్తారు. ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతాయి? చాలా బాగా జరుగుతాయి. చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ కోరికలు అని అంటున్నారు కదా, చాలా మనసు, అది అమ్మవారు, అది దేవత ఇచ్చిన వరం అనుకోవాలి అది. వరం అనుకో. ఇక్కడ లంచ్ ఎలా ఉంది మరి? చాలా బాగుంది, అన్నదాన ప్రసాదం బాగున్నది. ప్రతి శుక్రవారం ఉంటది. ప్రతి శుక్రవారం ఉంటుంది. ఇక్కడికి ప్రతి శుక్రవారం వస్తారా మరి మీరు? వస్తామమ్మా. ఓకే
ఓకే అంకుల్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కొడిచెల్ల వినోద్ కుమార్. ఎక్కడి నుండి వచ్చారు? మసీద్ బండ. ఇక్కడ టెంపుల్ గురించి ఎవరు చెప్పారు మీకు? మాకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండం, చాలా బాగుంది. సెకండ్ టైం వచ్చిన ఓకే. వచ్చినప్పటి నుండి బాగానే ఉంది మాకు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అంటే ఇప్పటికి సెకండ్ వీక్ ఇది. సెకండ్ టైం. ఓకే. అంటే ఫస్ట్ టైం ఏమైనా కోరికలు కోరుకున్నారా? కోరుకున్నాము, అది అయిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చారు. సెకండ్ టైం వచ్చిన ఫ్యామిలీ అంతా వచ్చిందా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చినందుకు? బాగానే ఉందండి. బాగానే ఉందా? చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చేసరికి. ఫస్ట్ టైం నేను అనుకోలేదు ఇట్లా ఇంత బాగుంటుంది గుడి అనేసి నేను అనుకోలేదు. ఫస్ట్ నేను వచ్చేటప్పుడు అంతకు ముందుకు ఇక్కడ గుడి ఉందని కూడా మాకు తెలియదు అసలుకి. నేను వచ్చేసరికి షాక్ అయిపోయినా, ఈ గుడి ఇట్లా ఉంటుంది ఇంత బాగుంటుంది అనేసి నాకు కూడా అంత గుర్తుకు రాలేదు. తర్వాత గుడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇక్కడ అభిషేకం జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? చేశారా అభిషేకం? చేపిద్దామని అనుకుంటున్నామండి. ఇంకా చేయించలేదు? చేయించలేదు. అంటే క్యూలో ఉన్నారు? క్యూలో ఉన్నాం. ఓకే. చాలా మంది ఉన్నారు కదా. అవునవును. అంటే మీరు అభిషేకం ఎందుకు చేపిద్దాం అని అనుకుంటున్నారు మరి? కొన్ని మొక్కులు ఉన్నాయి మేడం, ఆ మొక్కుల ద్వారా చేయించుకుందామని అనుకుంటున్నాము. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? ఉమేష్ శర్మ. ఉమేష్ శర్మ. ఇక్కడ ఎలా జరుగుతుంటాయండి పూజలు? ఇక్కడ పూజలు ప్రతిరోజు కూడా విశేషంగా జరుగుతాయి. అంటే మనం మామూలుగా దేవాలయాలు చూస్తే ఒకే రకంగా రోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఆలయంలో అలా కాకుండా ప్రతిరోజు కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవి ఎలాగంటే ప్రతి సోమవారం మరియు శుక్రవారం నాడు మీరు ఇంతకుముందు చూశారు కదా, అలాగా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 6 నుంచి 11:30 వరకు. మళ్ళీ సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు రుద్రపారాయణము, ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇవ్వడము ఇలా జరుగుతుంది సోమవారం. మంగళవారం వచ్చేసి పక్కనే ఉన్న ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర అభిషేక కార్యక్రమం ఉంటుంది ఉదయమే. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ అమ్మవారికి దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణము, ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మంగళవారం పూజలు ఉంటాయి. తర్వాత బుధవారము గురువారము యథావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత మళ్ళీ శుక్రవారం విశేషంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు, మళ్ళా సాయంత్రము లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇవ్వడం జరుగుతుంది. శనివారం నాడు యథాప్రకారంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ ఆదివారం నాడు వచ్చేసి అక్కడ పెద్దమ్మ తల్లికి అభిషేక కార్యక్రమం ఉంటుంది ఉదయమే. తర్వాత సాయంత్రము అమ్మవారికి అష్టోత్తర శతనామ పుష్పార్చన కార్యక్రమము, ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇవ్వడము. ఇలా వారం ప్రతిరోజు కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఒకటే రోజు జరిగిన విధంగా జరగవు. అంటే ఈ రోజు ఒకలా జరిగితే రేపు ఒకలా జరుగుతుందా? మిగతా మామూలు టెంపుల్లో ఎట్లా ఉంటాయంటే మామూలుగా నిత్య పూజ జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత వచనాలకు అర్చనలు చేయడము, మధ్యాహ్నం నైవేద్యం పెట్టడము, హారతి ఇవ్వడం, అప్పటితో అయిపోతుంది. కానీ ఇక్కడలా కాదన్నమాట. అంటే ఒక్కొక్క రోజు స్వామివారికి సోమవారము ఇష్టమైన రోజు కాబట్టి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అభిషేకం నిర్వహిస్తారు. శుక్రవారం వచ్చేసి అమ్మవారికి, అందుకే సోమవారం శుక్రవారం అభిషేకాలు ఉంటాయి. పక్కనే మంగళవారం నాడు అమ్మవారికి దేవి ఖడ్గమాల పారాయణము, ఆ తర్వాత శుక్రవారం నాడు కుంకుమార్చన, సోమవారం రుద్రపారాయణము. ఇలా ప్రతిరోజు కూడా వారం అంతా కూడా నిత్య కళ్యాణము పచ్చతోరణం అన్నట్లుగా కళ్యాణం అనే కార్యక్రమాలు వారం అంతా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? నేను ఇప్పటికి సంవత్సరం నుండి. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. అంటే మనం ఇక్కడ ఎక్కడైనా కూడా శివాలయం వేరుగా అమ్మవారి ఆలయం వేరుగా చూస్తాము. ఇక్కడ శివుడు మరియు అమ్మవారు శివశక్తులు ఇద్దరు, అంటే అమ్మా నాన్నలు ఒక చేట ఉంటే ఏ విధమైన ఆనందం మనం కలుగుతుందో అలాగా ఇద్దరిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మాకు కూడా రోజు రోజుకు చేసేటువంటి ఉత్సాహం అనేటువంటి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పూజలు ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మరి? ఉదయం సరిగ్గా 5 గంటలకు స్టార్ట్ అవుతాయి. 5ంటికి స్టార్ట్ చేస్తారా? అభిషేకం ఉన్న టైంలో 4 గంటలకే ప్రారంభమవుతుంది. పూజా కార్యక్రమాలు ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి 6ంటికి పూజ స్టార్ట్ అయ్యింది. 6 నుంచి 7 గంటల వరకు పూజ. ఆ పూజ అనంతరం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అర్చనలు చేస్తారన్నమాట. ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అన్నారు కదా, ప్రత్యేకమైన ఉత్సవం ఏంటి మరి ఇక్కడ? ప్రత్యేకమైన ఉత్సవం అంటే పోయినసారి శివరాత్రి జరిగింది చాలా అద్భుతంగా. అంటే ద్వితీయ వార్షికోత్సవం జరిగింది, మళ్ళీ శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. శివరాత్రికి స్వామివారికి అమ్మవారికి విశేషంగా కళ్యాణము, ఆ కళ్యాణానంతరము స్వామివారికి ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహించాము. ఉదయమే మళ్ళీ అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిజరూప దర్శనాభిషేకం ఉంటుందన్నమాట. అంటే మామూలుగా మేము అభిషేకాలు చేసినప్పటికీ సోమవారం శుక్రవారం స్వామివారికి అభిషేకం ఉంటుంది, కానీ చూడ్డానికి ఎవరికి కూడా దర్శన ప్రాప్తి ఉండదు. కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాళ్ళ యొక్క నిజరూపాన్ని దర్శించేటువంటి ఆ యొక్క మనం అవకాశాన్ని కలిగిస్తాము. అది శివరాత్రికి మాత్రమే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఆ అద్భుతమైన అవకాశం మనకు వస్తుంది. అది పోయిన శివరాత్రికి ఇంతకుముందు జరిగిపోయిందన్నమాట, వారం క్రిందకు శివరాత్రికి. నిజ రూప స్వరూపం అన్నారు కదా, అంటే ఏం జరుగుతుందండి ఆ రోజు? అంటే మనం కేవలం ఇప్పుడు చూసాం కదా, దర్శించుకున్నాం స్వామివారిని, అలా కాకుండా అభిషేకం చేసే సమయంలో స్వామివారి వద్ద ఎలాంటి వస్త్రాలు లేకుండా ఇప్పుడు మనం స్వామివారికి ఇక్కడ ఎలా అభిషేకం చేసామో
అట్లా లోపల ఋత్వికులు అంటే బ్రాహ్మణులు అందరూ అభిషేకం చేస్తారు. బయట నుండి చూసే అవకాశం కలుగుతుంది. కేవలం సంవత్సరానికి ఒకసారి. మిగతా రోజులలో అభిషేకం ఉంటుంది. ఎప్పుడు సోమ శుక్రవారాలు అభిషేకాలు ఉన్నా కూడా చూడడానికి వీలు ఉండదు అన్నమాట. డోర్ క్లోజ్ చేసి లోపలే అభిషేకాలు చేస్తారు. కేవలం సంవత్సరానికి ఒకసారి నిజరూప దర్శనం అంటే స్వామివారి యొక్క నిజరూపాన్ని మనం దర్శించుకునేటువంటి యోగం కలుగుతుంది. అట్లాగా అచ్చా బ్రహ్మాండమైన కార్యక్రమము శివరాత్రికి మాత్రమే ఉంటుంది. అది జరిగిపోయింది. శివరాత్రి ఒక రోజు ఉంటుంది. అవును, అంటే శివరాత్రి అయిన తెల్లవారుజామున ఆ రోజు స్వామివారి కళ్యాణము ఏకాంత సేవ అయిన తర్వాత తెల్లవారుజామున చక్కగా సహస్ర కలశాభిషేకం 1000 కలశాలతో పూజా కార్యక్రమం 1000 కలశాలతో చేస్తారా? అవునండి. ఇక్కడ బయట మాత్రం సోమవారం శుక్రవారం అవును, సోమవారం శుక్రవారం ఉంటుంది. లోపల కూడా ఉంటుంది కానీ చూడడానికి ఉండదు అట్లాగా. అవును, ఉగాదికి కూడా విశేషంగా ప్రతి పండగకు ఇప్పుడు రేపు శనిత్రయోదశి, శనేశ్వరునికి విశేష హోమ కార్యక్రమము అయితే ఎందుకు విశేషంగా ప్రతి పండగకి ఇక్కడ నిర్వహిస్తారంటే ప్రపంచానికే తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. ఎందుకంటే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్తారు. అంటే జగత్తంతటికి తల్లిదండ్రులు వాళ్ళిద్దరు అన్నమాట. ఏ పండుగ వచ్చినా వాళ్ళ యొక్క ఆధీనంలోనే, వాళ్ళ యొక్క అనుగ్రహం చేతనే మనకు ఈ దేవతలందరూ మనకు అనుగ్రహం కలిగించడానికి ఉగాది అంటే మనకు ఈ ప్రపంచం మొదలైందన్నమాట. యుగం మొదలైంది కాబట్టి యుగాది అంటాం. యుగాది అంటే తల్లిదండ్రులు లేని మొదలు కాదు కదా, వాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి ముందుగా వాళ్ళకు పూజించిన తర్వాతే ఉగాది ప్రారంభమైంది. కాబట్టి ఉగాదికి పూజా కార్యక్రమాలు ప్రతి పండగ కూడా ముందు వాళ్ళని పెట్టి పూజించి ఆ తర్వాత విశేషంగా పండగ పూజా కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తారన్నమాట. అట్లాగా ఈ ఆలయం ప్రతి రోజు కూడా 6 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. సాయంత్రం కూడా 5:30 నుంచి ప్రారంభమై 8:30 గంటల వరకు విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఓకే, చూశారు కదా గుడి యొక్క ప్రాముఖ్యత పూజారి గారు ఎంత చక్కగా చెప్పారో. అలాగే వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషంతో చెప్తున్నారు. అంటే వారి కోరికలు నెరవేరాయి అని. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి, మీకు కూడా అంతా మంచి జరుగుతుంది.